కరీంనగర్ నుంచి సుజాత గారు అడుగుతున్నారు గురుగారు. మా అత్తగారు ఈ మధ్య పోయారు. ఆడపిల్లనైన నేను పితృపక్షంలో ఆమెకు తర్పణం వదలవచ్చా? మా ఇంట్లో మగ దిక్కు లేదంటే మగవాళ్ళెవరు లేరు అని అడుగుతున్నారు. జనరల్‌గా అండి పితృపక్షాలలో తర్పణాలు ఎవరికి విడిచిపెట్టొచ్చో అననంటే, ఆడవారికి తర్పణ విధి అనేటువంటిది లేదండి వాస్తవంగా. సో, ఎవరైనా బంధువులను ఏ దూర బంధువులనతోడైనా ఒప్పించి మీరు తర్పణాలు చేయించడం శ్రేష్టం కానీ, ఆడవారికి తర్పణ యోగం అనేటువంటిది లేదండి. అయితే ఇప్పుడు మరి పలానా వాళ్ళకే పెట్టొచ్చానంటే శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే మన ఇంట్లో చనిపోయిన పని వాళ్ళకు కూడా మనం తర్పణం పెట్టచ్చు. మన ఇంట్లో చనిపోయిన జంతువులకు కూడా తర్పణం పెట్టచ్చు. మన తాతలకు, ముత్తాతలకు, మేనమామలకు, మేనత్తలకు ఇలా ఎన్నో రకాలైనటువంటి వరుసలకు స్నేహితుడు కూడా మనం తర్పణం విడిచిపెట్టచ్చు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఎవరైనా మీ బంధువులలో ఏ రక్త సంబంధికమైనా పర్వాలేదు, లేదా మీ వారికి సంబంధించిన మేనల్లుళ్ళు కానీ ఎవరున్నా పర్వాలేదు, తర్పణం పెట్టొచ్చు. కానీ ఆడవారికి తర్పణ విధి లేదండి. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే మీరు ఏదైనా బ్రాహ్మడికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని వారినే చేయమని చెప్పవచ్చు. వారికి ఏదైనా సాహిత్య దానాన్ని ఇచ్చేసి, అంటే ఆ రోజు ఉండేటువంటి ఒక భోజన నిమిత్తమై వారికి సాహిత్యాన్ని ఇచ్చి కూడా మీరు క్రతువుని పూర్తి చేసుకోవచ్చు. కానీ మీరే తర్పణం మాత్రం పనికిరాదు.